కృతయుగంలో కూడా అహంకారం ఉంది. దాన్ని చీల్చడానికి పుట్టిందే ఉగ్ర నారసింహ అవతారం. త్రేతాయుగంలో కూడా అధర్మం ఉంది. దాన్ని సర్జికల్ స్ట్రైక్ చేయడానికే శ్రీరాముడు శ్రీలంక మీద వార్ ప్రకటించింది. ద్వాపర యుగంలో కూడా దగా కుట్రలున్నాయి. దాన్ని దండించడానికే భగవద్గీత వెలిసింది. కలియుగంలో కావాల్సిననున్నాయి. కలెక్ట్ చేస్తూ పోతే సెలెక్ట్ చేయడం కష్టం. క్వెషన్ చేయడం కంటే కన్విన్స్ చేయడమే సౌండ్స్ గుడ్ కదా! ప్రతి యుగంలో రాక్షసుల రూపంలో సమయాలు, సంతోషాలు ఇరకాటంలో పడితే ప్రస్తుతం ఇంటర్నెట్ రూపంలో ఇంచుమించు అదే వారసత్వం కొనసాగుతోంది. గాలి కోసం కిటికీలు తెరిస్తే దుమ్ము కూడా వచ్చినట్టు సోషల్ మీడియాలో జెన్‌జీ, జెన్ ఆల్ఫా జనరేషన్ వాళ్లకు మంచితో పాటే కొంత అన్‌వాంటెడ్ డిస్టర్బెన్స్ కూడా ఎదురవుతోంది. హాని చేసే ప్రతిదాన్ని ప్రాణాలు తీయలేం కదా! కాలాలకు తగ్గట్టు కార్యాచరణ ఉండాలి. యుగాలకు తగ్గట్టు యుక్తి ఉండాలి. పూర్వం తిథులు, నక్షత్రాలు, రాశులు వంటివి బేస్ చేసుకొని గోత్రనామాలతో కంపేర్ చేసి వారి బయోడేటాను అంచనా వేసేవారు. కొన్ని చోట్ల ఇప్పటికి కూడా ఈ ఫార్మాట్‌ని ఫాలో అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అదే విధంగా ప్రస్తుతం కొంత ట్రెండీగా జెన్‌జీ, జెన్ ఆల్ఫా వంటి పదాలు మనం తరచూ వింటూ ఉన్నాం. అంటే వీటి ద్వారా ఆ మనిషి ఏ దశాబ్దానికి చెందినవాడు, ఎలాంటి ప్రపంచాన్ని చూసి పెరుగుంటాడు అనేవి పసిగట్టేస్తున్నారు. ఈ కొన్నింటిని జనరేషన్ కేటగిరీస్‌గా డివైడ్ చేస్తూ జనరేషన్ ట్రైట్స్ అని అంటారు. అంటే తరాల లక్షణాలు. అంటే ఒకే కాలంలో పుట్టిన వాళ్ళను ఒక గ్రూప్‌గా విభజించి వాళ్ళ ఆలోచనలు, అలవాట్లు, అభిరుచులు, టెక్నాలజీ వాడకం ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి ఇవి ఉపయోగిస్తారు. ఈ కేటగిరీస్‌లో గొప్పగా కనిపిస్తున్న గ్రూప్ పేరు గ్రేటెస్ట్ జనరేషన్. వీరు 1901 సంవత్సరం నుంచి 1927 మధ్యలో పుట్టినవారు. వీళ్ళ లైఫ్ చాలా మట్టుకు దేశ సేవకు అంకితం చేయబడిందే. గొప్ప ఉదాహరణ సర్దార్ భగత్ సింగ్. ఈ జనరేషన్ వాళ్ళు డిసిప్లిన్‌కు డిక్షనరీగా బతికిన వాళ్ళు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న 50% మంది ఈ జనరేషన్ వాళ్ళే. ఆ తర్వాత గ్రూప్ పేరు సైలెంట్ జనరేషన్. వీళ్ళు 1928 సంవత్సరం నుంచి 1945 మధ్యలో పుట్టినవారు. వీరు కష్టపడే స్వభావానికి కేర్ ఆఫ్ అడ్రస్‌లా బతికారు. ఒక స్టాండ్ తీసుకుంటే ఇక ఎవ్వరికి బెండ్ కాని బ్యాచ్ ఇది. ఫ్రీడమ్ ఫైట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉన్న జనరేషన్ వీళ్ళది. నెక్స్ట్ గ్రూప్ పేరు బేబీ బూమర్స్. వీళ్ళు 1946 నుంచి 1964 మధ్యలో ప్రపంచానికి పరిచయమైన వాళ్ళు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పుట్టిన ఈ జనరేషన్ ఉద్యోగం, జీవితం, ఉపాధి వంటి వాటిపై ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. వ్యవసాయంలో కూడా ఊహించని మార్పులు తీసుకొచ్చిన ఒరవడి వీళ్ళది. ఇక తర్వాత బ్యాచ్‌ని జెన్ ఎక్స్ అని పిలుస్తారు. వీళ్ళు 1965 నుంచి 1980 మధ్యలో అరీవ్ అయ్యారు. పద్ధతిగా బతికిన పాత తరానికి, కొత్తగా ఆలోచించే కొత్త తరానికి మధ్య వారధి లాంటి జనరేషన్ ఇది. టెలివిజన్‌ను స్విచ్ ఆన్ చేసిన తొలి జనరేషన్ వీళ్ళదే. ఎందరో పొలిటికల్ లీడర్స్, మరెందరో క్రికెట్ లెజెండ్స్, కవులు, కళాకారులు, టీవీ సీరియల్ స్క్రిప్ట్ లాగా పెద్ద లిస్ట్ ఉంటుంది ఈ తరం వాళ్ళది. తదుపరి తరం మిలీనియల్స్. 1981 నుంచి 1996 బర్త్‌డే పీరియడ్ వీళ్ళది. ఇంటర్నెట్‌ని మొదటగా ఇంపోర్ట్ చేసుకున్న హీరోస్ వీళ్ళే. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాతో పాటే పెరిగిన తొలి తరం నెటిజన్లు వీళ్ళు. అంతరంగాలు నుంచి అమృతం వరకు, ల్యాండ్‌లైన్ నుంచి లింక్డ్ఇన్ వరకు అన్నింటినీ అనుభూతి చెందిన అప్రెంటిస్ వీళ్ళు. ఇప్పుడు చెప్పబోయేది జెన్‌జీ జనరేషన్ గురించి. ఇన్ బిట్వీన్ 1997, 2012లో భూమి మీదకొచ్చిన బ్యాచ్ ఇది. బంబులు తింటూ బ్రంచ్, స్నాక్స్ తింటూ స్నాప్, కంటి మీద కునుకు వస్తున్నా కూడా క్యాప్ కట్స్, పాటుగా మినిట్ టు మినిట్ సోషల్ అప్డేట్స్. దేన్నైనా ఫాస్ట్‌గా నేర్చుకునే తరంగా వీళ్ళ వేగం ఒక రకం. టెక్నాలజీ లేకపోతే తిండి నిద్ర మానేసేంత తర్వాతి జనరేషన్ జెన్ ఆల్ఫా. 2013 తర్వాత సిర్లాక్ తిన్న ఈ సెక్షన్ అంతు చిక్కని ఒక క్యూట్ ఫిక్షన్. స్మార్ట్ డివైస్‌ల మధ్యే వీరి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఏఐ టూల్స్ మధ్యనే వీరి ఆవలింతలు ఆవిరైపోతుంటాయి. వీళ్ళని టార్గెట్ చేసే సాఫ్ట్‌వేర్ స్టార్టప్స్ లైఫ్‌లో చవిచూడవు బిజినెస్ హికప్స్. 2020 తర్వాత పుట్టిన జనరేషన్‌ను జెన్ బీటా అని అంటారు. ఇప్పుడే వీళ్ళ లైఫ్ స్టైల్ గురించి అంచనా వేయడం టూ ఫాస్ట్ అయిపోతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచం ఎదురు చూసిన కిండర్ జాయ్ సెక్షన్ వీళ్ళది. ఆలోచనలతోనే డివైస్‌లను ఆపరేట్ చేసే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ వీళ్ళతోనే స్టార్ట్ అవుతుందేమో. మార్కెటింగ్ కంపెనీలు ఎక్కువగా క్యాచ్ చేసుకుంటున్న ఈ ఒక్కో జనరేషన్‌ను అడ్రెస్ చేసే పదాలు అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొంది యాజ్ యూజువల్‌గా ఇండియాలో ఇంటింటికి రీచ్ అయ్యాయి. సైన్స్ రీసెర్చ్ కేటగిరీస్‌లో ఈ మాటలు సర్వసాధారణంగా మారిపోయాయి. జెన్ ఆల్ఫా జనరేషన్ నుంచి టెక్నాలజీ అనేది ఒక టూల్ మాత్రమే కాదు, పార్ట్ ఆఫ్ లైఫ్ అది. బ్రష్ చేయడం, బ్రేక్‌ఫాస్ట్ చేయడంతో పాటు బ్రౌజింగ్ కూడా దినచర్యలో ఒక భాగమైపోయింది. ముందు జనరేషన్స్‌కు కూడా ఇది అలవాటైపోయినా వీళ్ళకి మాత్రం అది వ్యసనంగా మారిపోతుంది. కొత్త కొత్త ర్యాండమ్ యాప్స్ డౌన్‌లోడ్ చేసే తపనలో ఫ్యామిలీ బాండింగ్స్ మిస్ అవుతాయి. సోషల్ మీడియా ఉపయోగించడం ద్వారా గ్లోబల్ అవేర్‌నెస్ పెరుగుతుంది. కానీ లోకల్ రిలేషన్స్ తగ్గిపోతాయి. కాంటెంట్ క్రియేషన్ ప్రపంచంలో తలదూర్చి తమ ఐడెంటిటీని కోల్పోయే ఇన్‌ఫ్లుయెన్స్‌కి కంట్రోల్ కోల్పోతారు. సొంత టాలెంట్‌ను పక్కన పెట్టి ప్రతి చిన్నదానికి స్మార్ట్ ఫోన్ పైన ఎక్కువ డిపెండ్ అవుతారు. మంచి, చెడు రెండు ఈక్వల్‌గా ఉండే ఇంటర్నెట్ స్పేస్‌లో మెంటల్ హెల్త్ అనేది మాక్సిమం దెబ్బతింటుంది. ఇది బిహేవియర్ మీద బలమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడంతో యాంగ్జైటీ ఆవరిస్తుంది. క్రియేటివిటీని కిల్ చేయడంలో మనకు మనమే తవ్వుకునే గొయ్యి సోషల్ మీడియా.
మొబైల్ వాడకం మితిమీరితే ఒకరి ఫీలింగ్స్‌ని అర్థం చేసుకునే యాటిట్యూడ్ డిలీట్ అయిపోతుంది. కేర్‌లెస్ అనేది కెరియర్ మొత్తం క్యారీ అవుతుంది. ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ చేయడంలో కాన్ఫిడెన్స్ లేకపోవడం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మానసిక రోగాలను దగ్గర చేయడంలో సోషల్ మీడియా స్టైలే వేరు. తమకంటే గొప్పగా కనబడే వారిని చూస్తూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కు లోనయ్యే వాళ్ళు ఇక్కడ మెజారిటీ భాగం ఉంటారు. అందులో నేటి తరం జెన్ ఆల్ఫా, జెన్ బీటా హోమ్ పేజ్‌లోనే ఉంటారు. ఓనమాలు నేర్చుకునే వయసు నుంచే ఓపికలు కనుమరుగవుతాయి. ఒంటరితనం కోసం తప్పించిపోయే ప్రమాదంలో డిజిటల్ ఐ స్ట్రెయిన్‌కి దగ్గరవుతారు. ఎక్కువగా అంతర్జాలానికి అట్రాక్ట్ అయితే కాన్సంట్రేషన్ తగ్గడమే కాకుండా ఒబేసిటీకి తెలియకుండానే ట్యాగ్ అయిపోతారు. అయితే ఒక చిన్న అలవాటును చూపించి జనరేషన్ మొత్తాన్ని జడ్జ్ చేయడం సరైన జస్టిస్ కాదు. ఒక మామూలు ప్రవర్తనను పాయింట్‌ఔట్ చేస్తూ ప్రపంచం మొత్తం ఇలాగే తయారవుతుంది అనడంలో అర్థం లేదు. ప్రమాదాలే ఎక్కువగా కనిపిస్తున్న వీరి ఫ్యూచర్ ప్రపంచంలో ప్రయోజనాలు కూడా మెండుగానే ఉన్నాయి. ఈ జెన్ ఆల్ఫా, జెన్ బీటా జనరేషన్‌లో ప్రశ్నించే నైజం నేటి తరానికి పోలిస్తే 1000 రెట్లు ఎక్కువవుతుంది. ఇవి సైన్స్ మ్యాగజైన్ సర్వేలు చెప్తున్న నిజాలు. ఫ్రీడమ్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సంపాదనతో పాటే సంతోషాలకు కూడా ఎక్కువ టైం కేటాయిస్తారు. అతిశయోక్తి కాకపోతే ఇండియాలో కూడా శని, ఆదివారాలు సెలవు తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా కనుమరుగయ్యే రోజు రావచ్చు. ఏఐ లేదా వర్చువల్‌గా క్లాసెస్‌కి అటెండ్ అవుతూ పేపర్ సర్టిఫికేట్ కంటే స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఒకే కెరియర్‌కి పరిమితం కాకుండా మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ వెతుకుతారు. అందులో సూపర్ సక్సెస్ సాధిస్తారు కూడా. హైలైట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు భవిష్యత్తులో అంతగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు. ఎందుకంటే నేటి జనరేషన్‌లా కాకుండా ఒకటికి 10 సార్లు ఏది రైట్, ఏది రాంగ్ అనే విషయాన్ని లోతుగా స్టడీ చేశాకే ఒక నిర్ణయానికి వస్తారు జెన్ ఆల్ఫా, జెన్ బీటా సెక్షన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హ్యూమన్ ఫ్రెండ్స్‌తో పాటు ఏఐ కంపానియన్స్ కూడా సాధారణమయ్యే అవకాశం ఉంది. ఇన్‌స్టంట్ రిజల్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచించే జనరేషన్సే అయినా ఈ జెన్ ఆల్ఫా, జెన్ బీటా లక్షణాలు ఒక ట్రెండ్ లాగా కంటిన్యూ అవుతాయి కానీ ప్రతి వ్యక్తికి 100% వర్తిస్తాయి అని చెప్పలేం. ఆన్‌లైన్ ఐడెంటిటీ అనే దరిద్రం మాత్రం ఒకరిని మించి మరొకరు అందుకునే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు రాబడతారు. భవిష్యత్ తరానికి టెక్నాలజీ అనేది వరం కావాలి తప్ప కలవరం కాకూడదు. డిజిటల్ డిటాచ్‌మెంట్ ఉంటేనే అచీవ్ చేయాలనుకునే వాటికి అటాచ్‌మెంట్ అందుతుంది. వాటెవర్ ఈ జెన్ ఆల్ఫా, జెన్ బీటా జనరేషన్స్ వాళ్ళ జీవితానికి ఫస్ట్ లైక్ వాళ్ళతోనే మొదలవుతుంది. ఇంకొకరి అప్రూవల్ కోసం వెయిటింగ్స్ ఉండవు. స్వేచ్ఛగా సంతోషాలను షేర్ చేయగలుగుతారు. తాము కొనసాగే కాన్ఫిడెన్స్ ముందు ఏ కామెంట్స్‌ను పట్టించుకోరు. పని చేయడమే జీవితం అని కాకుండా జీవితంలో పని అనేది ఒక భాగం అనేలా ప్రవర్తిస్తారు. మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు